ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కులగణనలో పాల్గొనని వాళ్లు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉందని మండిపడ్డారు. ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారి కేబినెట్లో నిర్ణయం చేసి కేబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాం. 10 సంవత్సరాలు మంత్రులుగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రిని మంత్రుల్ని పరిపాలన చేతగాని సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాను. ప్రజల కోసం నిత్యం ఆలోచన చేసి వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని, విద్యని, సంక్షేమాన్ని దానికోసం నిరంతరం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసే ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి, అరే మీరు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మాలాగనే దోపిడీ చేసుకుంటే బాగుండేది కదా, మీరు ఆ దోపిడీ చేయకుండా ఈ పనిలో ఉన్నారు ఏందని ఆ పాలకులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటువంటి పాలకులుగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నిలదీయండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వాన్ని. మళ్ళీ ప్రజల మధ్యకు వస్తే అడగండి, ఏమో ఆనాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏ సంక్షేమ కార్యక్రమాలు అప్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటే ఆనాడు మీరు ఎందుకు చేయలేకపోయారు, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని అడగండి. అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది. కనీసం